తమిళ సినీ పరిశ్రమలో క్రేజీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్ కూలీ సినిమాతో భారీ నెగటివిటీ తెచ్చుకున్నాడు. క్రిటిక్స్ తో పాటు రజనీ ఫ్యాన్స్ కూడా లోకేష్ పై ఓ రేంజ్ ట్రోలింగ్ చేశారు. దాంతో తమిళ హీరోలు లోకేష్ తో వర్క్ చేసేందుకు ఒక అడుగు వెనక్కి వేశారు. ఈ నేపథ్యంలో కొంచెం గ్యాప్ తీసుకొని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో అల్లు అర్జున్తో సినిమా సెట్ చేశాడు. ఇటీవల ఈ సినిమాను అఫీషియల్గా ప్రకటించారు కూడా. అయితే బన్నీతో సినిమాకు ముందు కార్తీ హీరోగా ఖైదీ 2 సినిమా చేయాల్సి ఉంది లోకి. కానీ కూలీ ఎఫెక్ట్గా ఆ సినిమాను పక్కన పెట్టాడు. ఖైదీతో ప్రేక్షకులను ఉర్రు తొలగించిన లోకేష్ ఆ కథకు సీక్వెల్ తీసుకురావాలని ఎప్పటి నుంచో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఖైదీ 2 ఆలస్యం అవ్వటంపై వస్తున్న పుకార్లకు కూడా లోకేష్ స్పష్టత ఇచ్చారు. లోకి మాట్లాడుతూ ఖైదీ 2 ప్రాజెక్ట్ ఆలస్యం కావటానికి పారితోషికం కారణం కాదు, తన ఇతర కమిట్మెంట్ల వల్లే ఈ గ్యాప్ వచ్చింది. ముఖ్యంగా రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేయమనటంతో 1.5 నెలల పాటు స్క్రిప్ట్ పై చిత్తశుద్ధితో పనిచేశాను. అయితే వారు వరుసగా చాలా యాక్షన్ సినిమాలు చేయటంతో ఒక సింపుల్ కథ కావాలని భావించటంతో నాకు సింపుల్ కథ ఎలా చేయాలో తెలియదు. కాబట్టి నేను ఈ విషయాన్ని వారికి నిజాయితీగా చెప్పి ఆ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చాను. ఆ కారణంగా ఖైదీ 2 వాయిదా వేశాను. ఇప్పుడు బన్నీతో చేస్తున్న సినిమా ఫినిష్ చేయగానే ఖైదీ 2 తప్పకుండా చేస్తాను. అలానే విక్రమ్ 2తో పాటు రోలెక్స్ సినిమా కూడా చేస్తాను అని అన్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న కొత్త చిత్రం పోస్టర్ రిలీజ్తోనే ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్ను సొంతం చేసుకుంది. టీ సిరీస్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ మూవీ టైటిల్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాకు రణబలి అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ పాటు సినిమా రిలీజ్ డేట్ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా గ్లింప్స్లో రణబలి అనే యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. తన మాతృభూమి కోసం ప్రాణాలు ఒడ్డి పోరాడే రణబలి పాత్రలో విజయ్ ఒదిగిపోయారు. హీరోయిన్ రష్మిక మందన జయమ్మగా కనిపించింది. ప్రతినాయకుడు సర్ థియోడర్ హెక్టార్ పాత్రలో మమ్మీ సినిమా ఫేమ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లు నటించారు. పచ్చటి పైరులతో అలరారే మన గ్రామ సీమలను బ్రిటిష్ క్రూర పాలకులు కరువు ప్రాంతాలుగా ఎలా మార్చారో ఈ గ్లింప్స్లో బాధాకరంగా చూపించారు. ఆర్థికంగా పీల్చి పిప్పి చేస్తూ మన సమాజంలో హిట్లర్ ఊచకోతను మించిన మారణ హోమాన్ని బ్రిటిషర్స్ ఎలా సృష్టించారో గ్లింప్స్ రిఫ్లెక్ట్ చేసింది. బ్రిటిష్ అధికారిని గుర్రానికి కట్టి రైల్వే ట్రాక్పై రణబలి ఈడ్చుకుంటూ వెళ్లే సీన్ గ్లింప్స్కు హైలైట్గా నిలుస్తోంది. 19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రణబలి సినిమా రూపొందుతోంది. టాక్సీవాలా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత రణబలిలో మూడోసారి రష్మిక, విజయ్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాపై విజయ్ అభిమానులతో పాటు సినిమా ప్రేమికులకు కూడా భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప 2తో టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించాడు అల్లు అర్జున్. నెక్స్ట్ కూడా ఈ లెవెల్ తగ్గకుండా ఉండేందుకు పాన్ ఇండియా అనుభవం లేని త్రివిక్రమ్ శ్రీనివాస్ను పక్కన పెట్టి తమిళ దర్శకుడు అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు. సైన్స్ ఫిక్షన్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తోంది సన్ పిక్చర్స్. బాలీవుడ్ మార్కెట్ ఏర్పడ్డాక బాలీవుడ్, మాలీవుడ్ దర్శకులతో ఐకాన్ స్టార్ వర్క్ చేయబోతున్నాడన్న టాక్ మధ్య మళ్ళీ కాలీవుడ్ దర్శకుడికే ఛాన్స్ ఇచ్చి షాక్ ఇచ్చాడు అల్లు అర్జున్.
డైరెక్టర్ లోకేష్ని అక్కడి స్టార్ హీరోలు కాదంటుంటే బన్నీ మాత్రం కావాలంటున్నాడు. లోకేష్ కథ చెప్పి ఇంప్రెస్ చేయటంతో ఐకాన్ స్టార్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేయటం టకాటకా జరిగిపోయాయి. కాలీవుడ్ దర్శకుల్ని బన్నీ సెట్ చేయటానికి రీజన్ తమిళ తంబీలకు చేరువయ్యేందుకు, అక్కడి బాక్సాఫీస్ రూల్ చేసేందుకు. రజనీ, కమల్ సీనియర్స్ కావటం, విజయ్ పొలిటికల్ ఎంట్రీ, అజిత్ కార్ రేస్ అంటూ గడిపేస్తుండటంతో అక్కడ స్టార్ హీరో ప్లేస్ ఖాళీ అయింది. దీన్ని ఫిల్ చేసేందుకు తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తున్నాడు ఐకాన్ స్టార్. ఈ స్ట్రాటజీలో భాగమే అట్లీ, లోకి లాంటి స్టార్ దర్శకుల్ని సెట్ చేశాడు. అలాగే అక్కడి హీరోలు ఇక్కడి మార్కెట్ క్రియేట్ చేసుకోవటంలో సక్సెస్ అవుతుంటే మన హీరోలు తమిళ ఇండస్ట్రీలో బాగా వేయలేకపోవటాన్ని కూడా ఛాలెంజ్గా తీసుకున్నట్లే కనిపిస్తోంది. తమిళ దర్శకుల్ని కాదు, టాలీవుడ్లో హ్యాండ్ ఇచ్చాడు అనుకున్న త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్స్ కూడా లైన్లోనే ఉన్నాయన్నది టాక్. గురూజీ గాడ్ ఆఫ్ వార్ మళ్ళీ బన్నీ చేతికే వచ్చిందని సమాచారం. అలాగే సందీప్ రెడ్డి వంగతో ప్రాజెక్ట్ డిస్కషన్ జరగ్గా అది కూడా ఆన్ కార్డ్స్ అంటూ రీసెంట్లీ హింట్ ఇచ్చారు టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్. స్పిరిట్, యానిమల్ పార్క్ కంప్లీట్ కాగానే బన్నీ ప్రాజెక్ట్ ఉంటుందట. వీటికి తోడు పుష్ప 3 ఉండనే ఉంది. టాలీవుడ్లో క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిన సీతారామం సినిమాను ఎవరూ మర్చిపోలేరు. రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతగా మృణాల్ ఠాకూర్ పండించిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. స్టోరీకి తగ్గట్టుగానే పాటలు కూడా ప్రతి ఒక్కరికి ప్లేబ్యాక్ లిస్ట్లోకి చేరిపోయాయి. అయితే ఇప్పుడు ఈ కాంబో గురించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అదే సీతారామం 2. అవును, ఈ బ్లాక్ బస్టర్ జోడీ మళ్ళీ వెండితెరపై మ్యాజిక్ చేయటానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్గా ఈ సినిమా సీక్వెల్ గురించి ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ మళ్ళీ కలిసి నటించబోతున్నారని, ఇది సీతారామం సినిమాకు కొనసాగింపుగా ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. మొదటి భాగంలో వీరి మధ్య కెమిస్ట్రీ సినిమాకే హైలైట్గా నిలిచింది. ఇక ఇప్పుడు పార్ట్ 2 వార్త వినగానే ఫ్యాన్స్ ఖుషీతో ఎగిరిగంతేస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే బాక్సాఫీస్ దగ్గర మరోసారి ప్రేమ వర్షం కురవటం ఖాయం. ఇక దర్శకుడు హను రాఘవపూడి మళ్ళీ ఈ ఇద్దరిని ఎలా చూపిస్తారో అన్న ఆసక్తి అందరినోలు నెలకొంది. ఈ వార్త అధికారికంగా కన్ఫర్మ్ అవ్వాలని, రామ్ సీతల అందమైన ప్రేమ కథను మళ్ళీ తెరపై చూడాలని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ బ్లాక్ బస్టర్ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం హను రాఘవపూడి డైరెక్షన్లో ఫౌజీ సినిమాతో పాటు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఈ 2 సినిమాలతో పాటు నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ కల్కి 2. నాగశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా గురించి ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కల్కి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ కీలక పాత్రలో నటించి మెప్పించింది. కానీ కల్కి 2లో ఆమెను కొన్ని కారణాల వల్ల తప్పించారు. ఇప్పుడు దీపికా పదుకోన్ పోషించిన కీలక పాత్ర కోసం సీక్వెల్లో ఇప్పుడు న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవిని మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ హాట్ టాపిక్గా మారింది. కల్కి మొదటి భాగంలో దీపికా పదుకోన్ పాత్ర కథలో కీ రోల్ ప్లే చేస్తోంది. అయితే కల్కి 2లో ఆ పాత్రకి ముగింపు పలికి అందుకు సంబంధించి కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నారట. అందుకే సాయి పల్లవిని తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు నాగశ్విన్ ఉన్నారని సమాచారం. సాయి పల్లవి తన సహజ నటన, ఎమోషనల్ పర్ఫార్మెన్స్తో మెప్పించగలదు. ఆమెకు ఉన్న న్యాచురాలిటీ, డాన్స్, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్ ఈ పాత్రకు బాగా సెట్ అవుతాయని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే దీపికా పాత్రను కొత్త కోణంలో చూపించేందుకు సాయి పల్లవి సరైన ఎంపికగా మేకర్స్ భావిస్తున్నారని సమాచారం.
ఇప్పటికే ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉండగా సాయి పల్లవి చేరిక నిజమైతే కల్కి 2 పై ఆసక్తి మరింత పెరగటం ఖాయం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.